ఆగరా రే, ఆగరా రే మండపు రే నిన్నే, ఇదిగో మండపరా రే, మర్యాదగా చేయించే రే నిన్నే, ఆగమన్నానుగా. రే ఆగరా రే నిన్ను. తప్పించుకున్నారు. ఆ దొంగ వెధవలు నా చైన్ని తీసుకెళ్లిపోయారు. ఇప్పుడేం చెయ్యాలి? నా కొడుక్కి ఎలా వైద్యం చేయించాలో తెలియట్లేదే. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? మంచినీళ్ళు తాగండి. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏంటి లాభం? వెళ్ళండి, వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. తప్పుకోండి. ఏంటి అందరూ దిక్కులు చూస్తున్నారు? అరే ఇది మీనుగా. ఏమైందమ్మా? ఏమైందమ్మా? అమ్మా, నా చైన్ ఒకడు దొంగతనం చేశాడు. దేవుడా, చైన్ దొంగలించాడా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావమ్మా? అమ్మా, నేను అనుష్ని హాస్పిటల్ తీసుకువెళ్తున్నాను. వాడి కడుపులో ట్యూమర్ ఉంది. డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. నేను ఆ చైన్ నమ్ముకున్నాను. ఆ చైన్ అమ్మి వీడికి ఆపరేషన్ చేయిద్దాం అనుకున్నానమ్మా. ఇప్పుడేం చేయను? ఎడవకమ్మా, సరిపోతుంది. అన్ని సర్దుకుంటాయి. ఎడవకమ్మా. రోజు దొంగతనాలు జరుగుతున్నాయి కదా, తను ఎందుకు చైన్ వేసుకొని రావడం? రేయ్, చైన్ అంటే వేసుకుని తీరుతారా? నువ్వేంట్రా దిక్కులు చూస్తున్నావు? దొంగని నువ్వు పట్టుకోలేకపోయావు. మేము రాకముందే వాళ్ళు పారిపోయారు. నువ్వు సహాయం చేయలేకపోతున్నావు, ఊరికే అంతా చూస్తున్నావు. ఇప్పుడేవో తమాషా చేస్తున్నావా? పోయిక నుంచి ముందు పోండి. నువ్వు రామ్మా, ఏడవకు. అనుష్ని డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలి. సరేమ్మా, వెళదాం 10 నిమిషాల తర్వాత. ఇలాంటప్పుడు ఎలా వెళ్తావమ్మా హాస్పిటల్ కి? ముందు నువ్వు రెస్ట్ తీసుకో. రా, ఇంటికి రా, వెళ్దాం. రా, జాగ్రత్త. రా రామ్మా. అరే తప్పుకోండి, పోండి. ఊరికే తమాషా చేస్తారు అందరూను. రామ్మా, రా లోపలికి రా. రా రా, ఇదిగో ఇక్కడ కూర్చో. కూర్చోమ్మా. అమ్మా, అమ్మ మీరా? నువ్వు ఇంట్లో నుండి ఏం చేస్తున్నావురా? మీనితో పాటు హాస్పిటల్కి వెళ్ళావా నువ్వు? మంచి విషయం అనుకో, వీళ్ళిద్దరు ప్రాణాలతో వచ్చారు. లేదంటే ఆ పోకిరి వీళ్ళని ఇప్పటికి చంపేసి ఉండాలి. ఏంటి, ఏం జరిగింది? రే, ఎవరో మెడపై ఉన్న చైన్ ని దొంగలించారు. చూడు, మెడపై గాయం ఎలా ఉందో. హాస్పిటల్కి వెళ్లేదంటే దీనికి కూడా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అమ్మా, నేనెంత పెద్ద దురదృష్టవంతుణ్ణి. 2 నెలల ముందు నా పని పోయింది. ఆ తర్వాత నా కొడుకు పొట్టలో ట్యూమర్ వచ్చింది. నేనే మీనాతో చెప్పాను, ఆ బంగారపు చైన్ కొన్ని రోజులు మెడలో వేసుకోమని చెప్పి, అనుజుకి వైద్యం చూపించడానికి ఆ చైన్ అమ్మేద్దామని చెప్పి. హర్షత్, మన దగ్గర చివరిగా ఉన్నది కూడా పోయింది. ఇప్పుడు మన అనుష్ని ఎలా కాపాడాలి? అరే, మీరిద్దరూ అర్థం లేకుండా మాట్లాడుకుంటారేంటి? వాడికి అలాంటిది ఏమీ జరగదు. నేను ఉన్నానుగా. ఇదిగో తీసుకో, ఇది ఉంచుకో. దీంతో ట్రీట్మెంట్ చెయ్యండి. లేదమ్మా, ఇది మేము తీసుకోలేము. ఇది మీ ఆయన చివరి జ్ఞాపకార్థం. ఇది మీకు చాలా విలువైంది. అవును, విలువైందే. కానీ అనుష్ ట్రీట్మెంట్ కన్నా ఇంకా నీ కన్నీళ్ల కన్నా ఏం విలువ ఎక్కువ కాదు. సరే, ఇదిగో ఉంచుకో. వద్దమ్మా, మాకు అవసరం ఉన్నప్పుడు మేమే మీ దగ్గర అడిగి తీసుకుంటాం. సరే, అయితే ఈ రోజు నుంచి అసలు ఈ ఆస్తి మీది అనుకోండి. మీకెప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకోండి. తర్వాత నేను ఇక్కడి నుంచి నేరుగా గుడికి వెళ్తున్నాను. నేను ఆ దేవుడికి ప్రార్థన చేసి అనుష్ త్వరగా గుణమవ్వాలి అని వేడుకుంటాను. ఇంకా నువ్వు త్వరగా వెళ్ళి పోలీస్కి రిపోర్ట్ ఇచ్చేసి వచ్చేసేయ్. సరే అమ్మా. నువ్వు జాగ్రత్తమ్మా. నేను వస్తాను. నేను వెళ్ళేటప్పుడు ఇంటి అద్దె కూడా ఇవ్వాలి. అరే, బయలుదేరావా వాసు? నువ్వు వచ్చావామా? మీరీరోజు కరెక్ట్గా సమయానికి రారేమో అని అనుకున్నాను. ఇలా చూడు బాబు, నేను నేరుగా నీ ఇంటికనే వచ్చాను. వచ్చే దారిలో మీను చూశాను. పాపం తను వేసుకున్న చైన్ ఎవరో దొంగలించారంట. తన బిడ్డకు కూడా ఒంట్లో బాలేదు. అందుకే తాన్ని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వచ్చాను. ఇప్పుడేమో నిన్ను చూశాను. అరే,
ఇక్కడెందుకు? లోపలికి అరే వెళ్దాం. వద్దు బాబు, నువ్వు బయటికి వెళ్ళాలిగా. ఇదిగో ఈ నెల ఇంటి రెంట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మా నేనేమనుకుంటున్నానంటే వచ్చే నెల నుండి మీ దగ్గర అద్దె తీసుకోకూడదని. ఎందుకు బాబు, ఎందుకు అద్దె తీసుకోవు? నేను అద్దెకు ఉన్నాను, నువ్వేమో ఓనర్వి, అంటే అద్దె తీసుకోవాలి కదా. అమ్మా మీరు నాకు అద్దె కంటే చాలా ఎక్కువ. మీరు మాకు అమ్మ, అందరికీ అమ్మ. మా అమ్మా నాన్నలు ఉన్నప్పటినుంచి మీరు ఈ ఇంట్లోనే ఉంటున్నారు. అదంతా సరే బాబు, కానీ ప్రేమకి ఒక చోటుంది, డబ్బుకి ఒక చోటుంది. సరే అమ్మా, నేనిప్పుడు నాగ్పూర్కు వెళ్తున్నాను, బేలా అక్క దగ్గరికి. అరే ఒక నిమిషం, ఇది ఉంది కదా, నేనిచ్చానని బేలాకి ఇచ్చేసేయి. అయ్యా బాబోయ్, మీరు మర్చిపోయారేమో అనుకున్నాను. నిజం చెప్పాలంటే మీరు చేసిన ఈ పోలి అక్కకి బాగా నచ్చుతుంది. సరే అమ్మా, నేను బయలుదేరుతున్నాను. ట్రైన్కి టైం అయింది, వెళ్ళొస్తాను. సరే సరే వెళ్ళు బాబు, నేను ఇక్కడి నుంచి నేరుగా గుడికి వెళ్తున్నాను. సరే అమ్మా, నేను బైక్లో వెళ్తాను. స్టేషన్లో బైక్ని పార్క్ చేసి అక్కడి నుంచి ట్రైన్లో బయలుదేరతాను. సరే బాబు, బైక్లో జాగ్రత్తగా వెళ్ళు. సరేనమ్మా, సరే బాబు, వెళ్ళొస్తాను. హ. మెల్లిగా మెల్లిగా. ఏయ్, అరే లేరా, బైక్ లే. అది ఓకేనా? అరే అటుపక్క కాదురా, ఇటు పక్కన ఇల్లు. ఓరి దేవుడా, పొద్దుటే మొదలు పెట్టేశారు వీళ్ళు. ఇలా చూడమ్మా, ఎందుకు బారు వంక అలా చూస్తున్నావు? నాకు తెలుసు నా బారుని ఎలాగైనా ముంచాలని చూస్తున్నావు. అది నీ వల్ల కాని పని. వెళ్ళు వెళ్ళు. ఏంటమ్మా ఇక్కడే ఆగారేంటి? గుడికి వెళ్ళలేదా? చూసావా వాసు, ఈ రాబర్ట్ పొద్దుట ఎలా మొదలెట్టాడో, తర్వాత నన్ను భయపడటానికి నన్ను ఎలా చూసి వెళ్తున్నాడో. అమ్మా మీకు గుడికి లేట్ అవుతోంది, ముందు బయలుదేరండి. నేను వెళ్తాను, ఎంతలో ఖచ్చితంగా బార్ని క్లోజ్ చేసే వెళ్తాను. అమ్మా అనవసరంగా ఎందుకు సమస్య? అరే నాకు ఎలాంటి సమస్య గురించి ప్రాబ్లం లేదు, కానీ వీడి బార్ని ఖచ్చితంగా క్లోజ్ చేయేస్తాను. అమ్మా ఆ రాబర్ట్ అంత మంచివాడు కాదు, తన ఢీ కొట్టడం అంత మంచిది కాదు. ఏం చేస్తాడు? మహా అయితే నన్ను చంపుతాడు, అంతేగా. పర్వాలేదు వాసు, మంచిదేగా. త్వరగా చనిపోయి మీ అంకుల్ దగ్గరికి వెళ్తాను. అమ్మా దయచేసి అర్థం చేసుకోండి. నాకంతా అర్థమైంది. త్వరలోనే పోలీస్ కమిషనర్ని కలిసి త్వరలో ఈ బార్ని నేను క్లోజ్ చేస్తాను. అరే వాసు, నువ్వు బయలుదేరు, నీ ట్రైన్కి టైం అవుతుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సరే నేను వెళ్ళొస్తాను. తెలీదు ఆశు, ఆ దేవుడు ఎందుకు మనల్ని ఇలా బాధ పెడుతున్నాడో. హర్షిత్ సార్, ఒకసారి మీరు బయటకు వస్తారా? ఐఎమ్ సారీ, పిల్లాడికి ట్యూమర్ కాస్త ఎక్కువైంది. దీన్ని ఆపరేషన్ చేసే తీయాలి. డాక్టర్, మందులతో ఇది నయం చేయలేమా డాక్టర్? కుదరదు. ఇంకా మీ దగ్గర ఎక్కువ టైం కూడా లేదు. మీరు ఎంతగా ఆలస్యం చేస్తున్నారో బిడ్డకి అంత సీరియస్గా అవుతుంది. ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? దాదాపు 70-80 వేలు అవుతాయి. 70-80 వేల రూపాయల? నాకు మీ ప్రాబ్లం అర్థమవుతుంది, కానీ నేను తర్వాత ఎలాగోలా మేనేజ్మెంట్తో మాట్లాడతాను. నాకు నా ఫీజు వద్దు అని చెప్తాను, కానీ మెడిసిన్కి హాస్పిటల్కి ఇంచుమించు మీరు 50 వేలు ఇవ్వాల్సి ఉంటుంది. టేక్ కేర్. మమ్మీ నాకు నయమే అవదా? లేదు నాన్న, నీకేమీ కాదు, నీకు అలాంటిదేమీ కాదు. మీను, మనం ఇప్పుడు
తులజా అమ్మ దగ్గర సహాయం అడిగే తీరాలి. మన దగ్గర ఇంకో దారి లేదు. హర్షిత్, ఏదో ఒకటి చేయండి. నా బిడ్డ లేకుండా నేను బ్రతకలేను. అమ్మ తులజా అమ్మ, గుడికి వెళ్తున్నారా? ఆ, అయితే రండి, నేను డ్రాప్ చేస్తాను. ఇంకా ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగున్నారా? ఆ, బాగున్నాను. సరేమ్మా, ఈరోజేంటి ఇంత లేట్ అయింది? అరే బాబు, దేవుడు నాకు ముఖ్యమైన పని ఇచ్చాడు. ఆ పని చేసే వస్తున్నాను. అవునమ్మా, మీరేమైనా సహాయం చేయడంలో లోటు పెడుతున్నారా ఏంటి? నీ ఏం చేయను బాబు, నాకు అలవాటైపోయింది. నీ బబ్లు ఎలా ఉన్నాడు? బబ్లు చాలా బాగున్నాడమ్మా, బాగున్నాడు. స్కూల్ కూడా వెళ్తున్నాడు ఇప్పుడు. మీరు మాత్రం బబ్లుకి ఫీజు కట్టకపోతే ఈరోజు మా వాడు స్కూల్కి వెళ్ళేవాడే కాదు. చాలా ధన్యవాదాలమ్మా. చూడు బాబు, నాకిది బాగా తెలుసు. పిల్లలు మాత్రం బాగా చదువుకోవాలి. చదువు చాలా ముఖ్యం. ఇంకా నేనేం చేయలేదు, అంతా ఆ పైనున్నవాడు చూస్తున్నాడు. అందుకే మీరు పక్కనున్న గుళ్ళని వదిలేసి ఆ భగవంతుడిని చూడడానికి ఇంత దూరం వెళ్తున్నారా? హా, నీకు తెలుసుగా, ప్రేమించే వాళ్ళు ఎవరికి తెలియకుండానే కలుసుకుంటారు. ఆ దేవుడు నా మీద ఎంతో ప్రేమగా ఉన్నాడు. అందుకే నేను ఒంటరిగా వెళ్ళి కలుసుకున్నాను. అమ్మా, మీరొకరు మాట్లాడి మీతో ఎవరు గెలవలేరు కదా. కానీ అమ్మా, అక్కడ అసలు ఎవరు మనుషులు ఉండరు కదా. ఒకవేళ మీకు ఏదైనా అవుతే? ఇలా చూడు రమేష్, జరిగేది ఎలాగైనా జరుగుతుంది. ఏవైనా జరగాలి అని ఉంటే అది ఇంట్లో ఉంటే కూడా జరుగుతుంది, లేదా ఈ ఆటోలో కూడా జరుగుతుంది, ఎక్కడైనా జరుగుతుంది. మా, అరే, జాగ్రత్త! రేయ్, వదలండ్రా! రమేష్, రేయ్, రమేష్, పట్టుకో! వదలండ్రా! రేయ్, పట్టుకో, దొంగ, రమేష్! దొంగ! రేయ్, వదలండ్రా! రమేష్! రేయ్, వదలమంటుంటే! ఎక్కడికా రేయ్, వెళ్తున్నావు? అమ్మా, లోపలికి వచ్చేయండి, మా. రేయ్, నిన్ను రేయ్, అసలు దొంగ! వదలను. రేయ్, వదలరా! రమేష్, రేయ్, రేయ్, చేయిరా! మా, ఉండరా? నువ్వు లోపలికి రామా, ముందు. ఉండమన్నానా? జాగ్రత్త! రేయ్, పట్టుకో! పారిపోతున్నారు రమేష్, వాణ్ణి అమ్మమ్మ, పట్టుకో. ముందు ఈ ఫోన్ పట్టుకోమ్మా. ఇందులో లాస్ట్ డైల్ నెంబర్ లో నా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, హా. దొంగ వదిలి ఇద్దరు వస్తున్నారు, మళ్ళీ పట్టుకోమని చెప్పి. హలో, రమేష్. అరే రమేష్ కాదు, రమేష్ బాబుని మాట్లాడుతున్నాను. ఇదిగో మా ముందు ఇద్దరు అబ్బాయిలు బైక్ లో వెళ్తున్నాడు. వాళ్ళు దొంగలు. వాళ్ళని మీరు త్వరగా వాళ్ళు పట్టుకోండి. ఇంకే వస్తున్నారా? అది అది మన మన బాలు కొట్టు పక్కకే వెళ్తున్నారు. పట్టుకోండి, ఎలాగైనా పట్టుకోండి. సరే సరే, మేము ఇప్పుడే వస్తున్నాం. రేయ్, పదండ్రా, పదండి త్వరగా. పద స్టార్ట్ చేయి. అస్సలు వదలకూడదు. లేదు మా, వాళ్ళు తప్పించుకోవడానికి వదలం. అరే వాళ్ళని వదలొద్దు, పట్టుకోండి, కొట్టండి. దొంగలు ఇతరులు చూస్తారా? కొట్టండి. వయసులో వాళ్ళ స్పీడ్లో చైన్ తిప్పుతారా? కష్టపడి దొంగ వదలరా? ఏయ్, ఏయ్, నువ్వే కదరా మా అమ్మగారి మెడలో చైన్ లాగుతుంది. చెప్పరా? ఓ, అయ్యో, అరే రమేష్, నీకేం కాలేదుగా? అరే పట్టుకో, పారిపోతున్నారు. పోనీ. అమ్మా, ఈరోజు మాత్రం మీ చైన్ తెంపుంటే వాళ్ళు నిజంగా చెప్తున్నా చాలా కష్టంగా ఉండేదమ్మా. అరే చూడు రమేష్, నేను నా చైన్ గురించి ఏమీ బాధపడను. ఒకటి మాత్రమే బాధగా ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? పేదవాళ్ళలేగా వాళ్ళు ఇలాంటి పని చేసేది. సరే రండమ్మా, నేను మిమ్మల్ని గుడిలో దింపుతాను. ఆ భగవంతుడు ఎందుకు మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటున్నాడు. ఏం పర్వాలేదు బాబు, పద. ఆ దేవుడు చూస్తున్నాడు. ఏం జరుగుతుందో ఆయన చూస్తున్నారుగా, పద.
ఇదిగో అమ్మా, వచ్చేసాం మీ ఫేవరెట్ గుడికి. హా. అరే రమేష్, నువ్వు ఉంటావా? 10 నిమిషాల్లో నేను వచ్చేస్తాను. సరే అమ్మా, మీరెళ్ళి మీ భగవంతుడితో చాలా నిదానంగా మాట్లాడండి. నేను ఆ లోపల వెళ్ళి ఆటోలో గ్యాస్ నింపుకుని ఒక 10 నిమిషాల్లో వెంటనే వచ్చేస్తాను. సరే, ఈసారి భగవంతుడితో నేను ఎక్కువసేపు మాట్లాడాల్సి ఉంది. నువ్వు వెళ్ళి నీ పని చూసుకునిరా. హా, డబ్బులు ఏమైనా కావాలా? అయ్యో వద్దమ్మా, నా దగ్గర ఉన్నాయి. సరే. తుల్జామా, మీరొచ్చేసారా? అరే గోపు అన్నయ్య, ఎంత మెల్లగా వచ్చినా కూడా నీకు వినిపించిందా? అమ్మా, ఆ దేవుడు నా కంటి చూపుని తీసుండొచ్చు, కానీ వినడానికి అర్థం చేసుకోవడానికి నాకు బలాన్నిచ్చాడు. మీరు వచ్చే శబ్దం దాదాపు 10 సంవత్సరాలుగా వింటున్నాను. ఇదిగో తీసుకో గోపు అన్నయ్య, ఇది మీకోసం. అమ్మా, ఆ దేవుడు ప్రతిరోజుని సోమవారంగా మార్చేసుంటే మీరు రోజూ వస్తారు కదూ? అరే గోపు అన్నయ్య, దేవుడు ఆయనకి ఇష్టం వచ్చినట్టే సృష్టించారు. ఇంకేంటి, ఆయన ఇష్టం వచ్చినట్టే నడుచుకుంటున్నారు. సరిగ్గా చెప్పారు. తన ఆట తనకే తెలుసు. నేను గుడికి వెళ్ళేసి వస్తాను. అలాగే అమ్మా. రుబీనా, నువ్వు మా పేమెంట్స్ వదిలేసి మిగతా పేమెంట్స్ని క్లియర్ చేసి తర్వాత ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా కూడా చూడు. సరే మేడం, చెక్ చేస్తానండి. 7,342 రూపాయలు. హలో, ఏంటి? తులజా అమ్మా? తుల్జా అమ్మకి ఏమైంది? తులజా అమ్మ చచ్చిపోయారంట. ఏంటి? అలా జరగదండి, అలా జరుగుంటదు. గుడికి వెళ్ళినప్పుడు ఎవరు తులజా అమ్మని చంపేశారంట. ఆమె మెడలో చైన్ దొంగతనం చేశారంట. ఇలా చూడండి అయ్యా, నేను సిఐడి ఏసీపీ ప్రద్యుమన్. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ హత్య జరిగింది కదా, మీరు దాని గురించి ఏదైనా చెప్పగలరా? మీకేమైనా తెలుసా? సార్, నాకే గనక చూపుండుంటే నేను ఆవిడ్ని కాపాడుండేవాణ్ణి, కానీ నేనేం చేయలేకపోయాను సార్. అవును, నీకు ఈవిడ తెలుసా? నాకు అవును, తెలుసు. ఈవిడెవరు? తుల్జా అమ్మ. తుల్జా అమ్మానా? అవును సార్, ప్రతి సోమవారం గుడికి వస్తారు. ఆవిడికి జరిగింది దారుణమే, కానీ నీ చెవులకు ఏదైనా వినిపించుంటుందిగా. ఖచ్చితంగా ఏదో ఒకటి వినుంటావు. అరిచే అరుపులు ఏమైనా వినిపించుంటాయిగా. ఇంకేదైనా కూడా వినపడుంటుందిగా. ఏదైనా గుర్తుకొస్తుందా? అవును సార్, తుల్జా అమ్మ గుడికొచ్చినప్పుడు నేను మెట్ల మీద కూర్చున్నాను. నాకు భోజనం పెట్టి ఆవిడ మెట్లెక్కి వెళ్ళారు. అప్పుడే నాకు 2 గుడికొచ్చిన శబ్దం వినిపించింది. నాకు అనుమానం వేసింది. వాళ్ళిద్దరూ నిశ్శబ్దంగా నుంచునున్నారు. బహుశా వాళ్ళిద్దరూ దాక్కుని ఎవరికోసమే ఎదురు చూశారు. అయితే గుడిలో తుల్జామా మాత్రమే ఉన్నారు. అప్పుడే తుల్జామా బయటకొచ్చారని గ్రహించాను. కానీ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బహుశా వీళ్ళు రావడం ఆవిడ చూసుండాలి. ప్రమాదం ఉందని గ్రహించుండాలి. అప్పుడే ఇద్దరిలో ఒకడు అరిచాడు, పరిగెత్తు పరిగెత్తు. 2 ఎటు నుంచి వచ్చారో అటే పారిపోయారు. అనుమానం వేసి కాస్త ముందుకు నడిచాను. అప్పుడే నా ఊతకర్రకి ఏదో తగిలింది. ఏమై ఉంటుందని తాకి చూశాను. అది ఏంటంటే అది తుల్జా అమ్మ రక్తం. తుల్జామా. అప్పుడే నాకొక బైక్ శబ్దం వినిపించింది. బైక్ సౌండా? మోటార్ సైకిలా? అవును సార్. ఇకపోతే ఆ బైక్ 200 cc. 200 cc బండా? కానీ అది 200 cc బైక్ అని నీకెలా తెలుసు?
సార్, ఆ, నా చూపు పోవడానికి ముందు నేను బైక్ మెకానిక్ని. నా వల్ల బైక్ శబ్దం విని అది ఏ బైకో నేను చెప్పగలను. అయ్య బాబోయ్, అయితే నువ్వు చెప్పేదానికి అర్థం ఆ బైకులో వచ్చిన ఇద్దరు వాళ్లే తుల్జామని చంపారా? అవును సార్, వాళ్ళిద్దరే తుల్జామాని చంపారు. బాస్, ఆ, అక్కడ మూడో వ్యక్తి కూడా ఉన్నాడు. మూడో వాడా? అవును, వాళ్ళిద్దరే కాకుండా ఇంకొకడు ఉన్నాడు. సోలంకి ఈయన చెప్తున్నాడు ఇద్దరు మాత్రమే అని. సార్, నేను చూడకపోవచ్చు, కానీ నేను బాగా వినగలను సార్. వచ్చింది ఇద్దరే. సరే, నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు? నేను తుల్జామా రావడానికి కాసేపు ముందే వచ్చాను. ఒకవేళ ఇలా జరుగుండొచ్చు. ఇతను రావడానికి ముందు అతను లోపల దాక్కొని ఉండొచ్చు. సార్, మూడో వ్యక్తి ఉంటే నాకు ఖచ్చితంగా తెలుసుండేది. బాస్, ఒక్క నిమిషం నాతో రండి. సరే, ఇప్పుడే వస్తాను. కూర్చోనుండు. మెల్లిగా సోలంకి, ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్క నిమిషం. ఈ గుర్తు కనిపిస్తుందా బాస్? ఆ, అతను ఇక్కడ కూర్చొనే దాక్కొని ఉన్నాడు, ఈ గోడ చాటున. ఇక్కడ. ఇక్కడ? బహుశా ఈ ఆనవాలు ముందు నుంచే ఉన్నాయి. లేదు సచిన్, ఇది పాతది కాదు. ఈ షూ గుర్తులు కొద్దిసేపటి క్రితం పడినవి. ఒక్క నిమిషం. దీన్ని చూడండి, చూయింగ్ గమ్. ఇది తాజాగా ఉంది. చూడండి, కొద్దిసేపటి క్రితమే నమిలినట్టు ఉంది. ఎవరది? ఇది ఎవరై ఉంటుంది ఆ మూడవ వ్యక్తి? సార్, ఆ, తుల్జామని ఇక్కడ తీసుకొచ్చిన ఆటో వ్యక్తి అతనెక్కడా? తుల్జామని ఇక్కడికి తీసుకొచ్చి వదిలిన ఆటో వాడు ఎవడో కనిపెట్టండి. వాడిని తీసుకురండి. సమ్, ఆ, సార్, ఈయనే రమేష్, ఆటో డ్రైవర్. తుల్జామాని ఈతనే ఇక్కడ డ్రాప్ చేశారు. అయితే తుల్జామని ఇక్కడ వదిలేసి ఆటోకి గ్యాస్ వేయించుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడే తిరిగి వచ్చారు. కానీ సార్, నేను తుల్జా ముందర చెప్పేసే వెళ్ళాను. అలాగా? అయితే ఒక విషయం చెప్పు. నువ్వు తుల్జా అమ్మని ఇక్కడ తీసుకొచ్చి వదిలినప్పుడు ఇంకెవరినైనా నువ్వు ఇక్కడ చూసావా? బైక్ మీద ఎవరైనా ఉన్నారా, లేక వేరే ఎవరైనా ఉన్నారా? లేదు సార్. ఆ విధంగా చెప్పేకు. బాగా ఆలోచించి చెప్పు. బాగా ఆలోచించి చెప్పు. లేదు సార్. అవును సార్, నేను తుల్జామని తీసుకొస్తున్నప్పుడు బైక్లో ఒకరిద్దరు వచ్చి తుల్జామ మెడలో చైన్ టంపాలని ప్రయత్నించారు. సార్, మేము వాళ్ళని ఫాలో చేసుకుని వెళ్ళినప్పుడు నేను తుల్జామ్మకి నా ఫోన్ ఇచ్చాను. నా ఆటో ఫ్రెండ్స్కి ఫోన్ చేయమని చెప్పి ఇచ్చాను. స్టాండ్లో ఉంటారు కదా సార్, వాళ్ళని పట్టుకుని బాగా కొట్టారు. కానీ వాళ్ళు తప్పించుకుని పారిపోయారు సార్. అయితే ఈ పనిచేసింది చైన్ స్నాచర్ అయ్యి ఉంటాడు. ఆ ఇద్దరు చైన్ స్నాచర్స్ స్కెచ్ని ఇతని హెల్ప్తో వేయండి. సార్, నేనేమంటున్నానంటే అతి త్వరగా మనం ఆధారాన్ని కనిపెట్టాలి. అప్పుడే ఆ అమ్మని చంపిన వాడిని త్వరగా పట్టుకోగలం. ఊరికే ఆలోచించు ఉంటే చాలదు పంకజ్. ఏదైతే చెప్తున్నావో అది చేసి చూపించు. నా మైండ్లో ఉన్నవన్నీ నేను కరెక్ట్గా చేశానంటే సార్, మీకే పెద్ద సమస్య అవుతుంది. ప్రాబ్లం? నాకెందుకు ప్రాబ్లం అవుతుంది? ఎందుకంటే నేను మీకంటే ముందు వరుసలో ఉంటాను. నాకు ప్రమోషన్ వస్తుంది, మీరు నాకు సెల్యూట్ చేస్తారు. హ, అదంతా తర్వాత చూసుకుందా. ముందు ఆధారాన్ని వెతికి చూపించు. ఇప్పుడే కనిపెడతాను. వెళ్ళు. సార్, వాళ్ళు ఇట్నుంచే వచ్చారు. మేము వాళ్ళని ఇక్కడే పట్టుకున్నాం. కానీ సార్, ఒక తప్పు జరిగింది. వాళ్ళు తప్పించుకుని పారిపోయారు. ఎటువైపు పారిపోయారు? ఇటువైపు సార్. సార్, ఆ? సార్, నాకు అక్కడ ఈ హెల్మెట్ దొరికింది. ఇందులో చూడండి, ఒక వెంట్రుకుంది. సార్, ఇది ఆ బైక్ వెనకాల కూర్చున్న వాడి హెల్మెట్ సార్. ఈ వెంట్రుక DNA తీసుకోండి. అలాగే వీడికి ఏమైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయని చెక్ చేయండి. ఇంకా ఈ రూట్లో ఏ కోర్టులో అంతా CCTV కెమెరాస్ ఉన్నాయో దాని ఫుటేజ్ మొత్తం తీసుకోండి.
ఆ చైన్ స్నాచర్ ఎటు వెళ్ళాడో తెలిసిపోతుంది. సార్ వాడి వెంట్రుకలు రింగుగా ఉన్నాయి, ఇంకా వాడి నోరు కొంచెం పెద్దదిగా ఉంది. సార్, ఈ మ్యాప్లో తిరుగుతున్న రెడ్ సర్కిల్స్ ఇప్పుడే రీసెంట్గా ఇక్కడే చైన్ స్నాచింగ్ జరిగింది. అతి త్వరలో ఈ చైన్ స్నాచర్స్ని మనం ఏదైనా చెయ్యాలి సార్. ఈ చైన్ స్నాచర్స్ అంటే నాకు అసలు ఇష్టం లేదు ఫ్రెడీ. వీళ్ళకి ఆడవాళ్ల మీద చెయ్యి వేసే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళని ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా పట్టుకోవాలి. అంతెందుకు, వీళ్ళు భూమి అడుగున వెళ్ళి దాక్కున్నా సరే, భూమిని తవ్వైనా సరే పట్టుకోవాలి. సార్, ఇదే ఆ చోటు. ఇక్కడే మీనన్ దాడి చేశారు. ఇంకా ఇది ఆ చోటు. తుల్జామ్ని చంపిన చోటు. ఆవిడ చైన్ దొంగతనం చేసింది ఆ గుడున్న చోటు. పూర్వి, బాగా చూడు. వీళ్ళు చైన్ స్నాచింగ్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? సార్, సార్, ఆ సీసీటీవీ ఫుటేజ్ నుంచి మేమంతా ట్రాక్ చేశాం సార్. అందులో తెలిసింది అక్కడ అందరూ ఇక్కడి నుంచి ఈ వైపుకు వెళ్తున్నారు. అయితే అందరూ కలిసి ఒక చోటే ఉంటున్నారు. కాస్త జూమ్ చెయ్యి, అసలు అదేం ప్లేసో చూడు. బేడా స్లమ్స్. బేడా స్లమ్స్. అయితే వీళ్ళందరూ బేడా స్లమ్స్లోనే ఒకటిగా కలుస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళ ప్లేస్ బేడా స్లమ్సే అయి ఉండాలి. సార్ ఆ, సార్, ఆ ఆటో వాళ్ళు చైన్ స్నాచర్ని చూశారు కదా, అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ దొరికింది సార్. రా వెళ్ళి చూద్దాం. పూర్వి, త్వరగా అది ప్లే చేసి చూపించు. సార్, మన దగ్గర 3 లొకేషన్లకి సంబంధించిన ఫుటేజ్ ఉంది. ఇది మొదటి లొకేషన్ సార్, ఒక జనరల్ స్టోర్ బయట ఉన్న ఫుటేజ్. పూర్వి, ప్లీజ్ నెక్స్ట్. సార్, ఇది రెండవ లొకేషన్. సార్, ఇంకొక లొకేషన్ కూడా ఉంది. చూపించు. సార్, ఒక్క విషయం అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరూ వాళ్ళ బైక్ని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడికే వెళుతున్నారు ఫ్రెడీ. ఆ ప్రదేశంలోనే వీళ్ళ స్థావరం ఉంది, బేడా స్లమ్స్లో. సార్, ఆ, చైన్ స్నాచర్ స్కెచ్ పూర్తయింది సార్. ఆ. ఇదే బేడా స్లమ్. మనం వస్తున్నామని వాళ్ళకి తెలిసిపోయిందంటే వాళ్ళు పారిపోతారు. రండి, మెల్లిగా రండి. ఏయ్, ఆపండ్రా. ఏయ్, చెప్తున్నానా, ఆపండి. ఏయ్. ఆపండ్రా. ఆపండి, చాలు, ఆపండి. మేము సిఐడిస్, వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి. సార్, వీళ్ళు చైన్ స్నాచర్ సార్. సార్, వీళ్ళు మమ్మల్ని తప్పుగా అనుకుంటున్నారు. సార్, ఏది తప్పుగా అనుకోవడం లేదు. వీళ్ళ పాకెట్ని చెక్ చేయండి సార్. లేవండ్రా, లేవండి. లేలే, పైకిలే. ఇద్దరిని బాగా చెక్ చేయండి. జోబులో ఏముంది? తీ. వీళ్ళిద్దరు నోటిని చెక్ చేయండి. నోరుతారు, నోరుతారు నోరుతారు. సార్. ఇది చూడండి సార్. పూర్వి, ఆ 2 స్కెచ్లు చూపించు. ఇతను తెలుసా? బాగా చూడండి. సార్, నాకు తెలియదు సార్. సార్, నాకు తెలియదు సార్. మీకు తెలీదు? సరే సచిన్, వీళ్ళని బీరోకి తీసుకెళ్ళి బాగా బాదాం ఇవ్వండి. వద్దు సార్, వద్దు సార్, నేను చెప్తాను సార్, నేను చెప్తాను సార్. వీడి పేరు చీనా సార్. చీనా? ఈ చీనా ఎక్కడుంటాడు? నేను ఈ చైన్ని తీసేటప్పుడు ఆ అమ్మాయి గట్టిగా అరిచింది. వీడు భయపడి పారిపోయాడు. తర్వాత నేను ఎత్తిన వెనక పారిపోతున్నాను. ఇకపై పారిపోలేరు. ఎవరదే? ఏసిపి ప్రద్యుమన్.
సిఐడి సిఐడి ఆగండి. చెప్పండి, చీనా ఎక్కడా? నాకేది తెలియదు సార్. చీనా ఎక్కడ్రా? సార్ నేను నిజం చెప్తున్నాను, నాకేం తెలియదు సార్. చైన్ స్నాచింగ్ కథలన్నీ చెప్తూ ఉన్నారు, కానీ చీనా ఎక్కడున్నాడో తెలీదు. త్వరగా చెప్పరా. సార్ నిజంగా చెప్తున్నాను, నాకేం తెలియదు సార్. అలాగా? అయితే సరే, నేను 3 లెక్క పెట్టే లోపు చీనా ఎక్కడున్నాడన్న విషయాన్ని చెప్పకపోతే తర్వాత సచిన్ ఏం చెయ్యాలో తెలుసు కదా? సార్ 1 2 సార్ చెప్తాను సార్. సార్ నేను చెప్తాను సార్, నేను నిజం చెప్తున్నాను సార్. సార్ వాడు ఒక కొత్త చోటు కొన్నాడు సార్, ఆ అడ్రస్ నాకు తెలియదు సార్. అలాగా? అయితే వాడు ఎలా నిన్ను కాంటాక్ట్ చేస్తున్నాడు? నువ్వు వాడిని ఎలా కాంటాక్ట్ చేస్తున్నావు? త్వరగా చెప్పు. సార్ ఫోన్లో సార్. ఫోన్ నెంబర్ 114444 444 68790. సార్ వీడిప్పుడు రూట్ ఆఫ్ క్యూబ్స్ బార్లో ఉన్నాడు. పూర్వీ చూడు, ఆ క్యూబ్ బార్ లొకేషన్ ఎక్కడుందో చూడు. సార్ తుల్జా అమ్మ ఇంటి ఎదురుగా. ద రూట్ ఆఫ్ క్యూర్స్ బార్. వీడు తుల్జా అమ్మని చంపేసి వెళ్ళి బార్లో కూర్చున్నాడా? రే దత్తమల్లారా, ఇక్కడికి ఎవరు రమ్మన్నారా మిమ్మల్ని? పని పూర్తయింది, మా డబ్బిస్తే వెళ్తాం. రే పుతుందా మీకు? నేను ఆ తుల్జమ్మని బెదిరించమని చెప్పాను అంతే, ప్రాణాలు తీయమని చెప్పలేదు. కానీ వీళ్ళు ఆటని పూర్తి చేస్తాడు. నిప్పార్పేస్తే మంట ఆటోమేటిక్గా ఆరిపోద్దులే. ఎవడ్రా నువ్వు? సిఐడి. సార్ తుల్జా అమ్మని చంపింది మేం కాదు. ఎవరు చంపారు? ఎవరో మాకు తెలియదు మేడం. ఎవడాడు? తన చేతిలో కత్తి ఉంది సార్. మేము ఆ కత్తి చూసి భయపడి పారిపోయాం సార్. వాళ్ళ ముఖాన్ని చూసారా? లేదు, తను హెల్మెట్ పెట్టుకున్నాడు. ఈ రాబర్ట్ చెప్పినందువల్లే మేము వెళ్ళాం. మేము అక్కడికి తన్ని భయపెట్టడానికి వెళ్ళాం, తన చైన్ లాక్కోవడానికి వెళ్ళాం. నేను ఎప్పుడు చెప్పాను? సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు సార్, నమ్మకండి. మేము అన్ని విషయాలు విన్నాం, అర్థమైందా? ఎందుకు భయపడుతున్నారు తుల్జా అమ్మని? సార్ ఆవిడ నా బారు ముంచాలనుకుంది, ప్రతిరోజు గొడవ చేసేది. సరే ఒక విషయం చెప్పండి, మీరు గుడికి వెళ్ళినప్పుడు బైక్ని ఎక్కడ పార్క్ చేశారు? సార్ అదేంటంటే ఆటో డ్రైవర్ మా బైక్ను చూశాడు, అందుకనే బైక్ను దూరంగా ఆపి గుళ్ళోకి నడుచుకుంటూ వెళ్ళాం సార్. ఇంకో బైక్ ఏదైనా చూసావు అక్కడ నువ్వు? లేదు సార్. గుడిలో అడుక్కునే వాడిని వెళ్ళి కలవాలి. వాడి దగ్గర నుంచి ఎంత నిజం రాబట్టగలమో చూడాలి. గోపు, నీకు కొన్ని బైక్ శబ్దాలు వినిపిస్తాము. గుడిలో నువ్వు ఏ బైక్ శబ్దాన్ని విన్నావో అది విని మాకు చెప్పు, సరేనా? అలాగే సార్. సరే, రెడీ అవ్వండి. ఈ బైకా? కాదు సార్, ఈ బైక్ కాదు. ఇది కాదు సార్. ఈ బైకా? కాదు సార్, ఇది కూడా కాదు. ఇది లేదా? లేదు సార్, ఇది కూడా కాదు. ఇది లేదు సార్. అవును సార్, ఇది ఆ బైకే. బాగా గుర్తుంది కదా?
అవును సార్. ఇంకోటి ఏది కాదు కదా? సార్ బైకే చెప్తుంది ఇది ఆ బైకే అని. ఇంకోసారి విను, ఆ తర్వాత చెప్పు. సార్ నేను ఖచ్చితంగా చెప్పగలను. సరే, ఇది జాగ్రత్తగా వినండి. ఈ శబ్దమేనా? లేదు సార్. చోటు అదే కానీ ఈ బైక్ అయితే కాదు. ఓకే, థ్యాంక్స్ గోపు. సచిన్, అయితే తుల్జాముని హత్య చేసిన వాడు వాళ్ళు సోమవారం పొద్దున్నే గుడికి వెళ్తారన్న విషయం వాడికి తెలిసింది. ఓ పని చేయండి, అక్కడ చుట్టుపక్కల ఎన్ని బైక్స్ ఉన్నాయో అన్నిటినీ చెక్ చేయండి. ఇలాంటి బైక్స్ ఎవరు మీరు? మా ఇంట్లోకి వచ్చారు? నీకోసం వెయిట్ చేస్తున్నావు. మీరందరూ ఎవరు? సిఐడి. మీరు లోపలికి ఎలా వచ్చారు? ఓ చోట మాకు పన్నుంటే ఖచ్చితంగా మేము అక్కడికి వచ్చేస్తాం. నువ్వు తుల్జామని ఎందుకని చెప్పావు? ఎక్కడికి పరిగెడుతున్నావు వాసు? తప్పు చేసే వాళ్ళకంతా కాళ్ళు ఉండవయ్యా. చేసిన తప్పును ఒప్పుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. లేరా, తుల్జామని చంపింది నేనే. ఎందుకు చంపావు? ఎందుకంటే నాకు డబ్బు చాలా అవసరమైంది. అందుకనే తన ఫ్లాట్ని అమ్మాలనుకున్నాను. కానీ ఎన్నో ఏళ్ళుగా తను ఆ ఫ్లాట్లోనే ఉంటున్నారు. అందుకని నేను ఎంత చెప్పినా తను ఖాళీ చేయడం లేదు. అందువల్ల నువ్వు తుల్జామని చంపేద్దాన్ని ప్లాన్ వేసేసావా? ఎందుకంటే వాళ్ళకి చుట్టాలంటూ ఎవరు లేరు. ఆ ఫ్లాట్ నీకే సొంత వద్దనా? తను ప్రతి సోమవారం గుడికి వెళ్తారని నాకు బాగా తెలుసు. అందరికీ నేను నాగ్పూర్కి వెళ్తున్నానని చెప్పాను. అప్పుడే ఎవరికీ నా మీద అనుమానం కలగదనుకున్నాను. అందుకనే నేను తనకంటే ముందే గుడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి దాక్కొని తన కోసం వెయిట్ చేశాను. కానీ నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయి అక్కడ ఇంకొక మనిషి ఉన్నాడని చెప్పి. కానీ అతనికి కళ్ళు కనిపించవు కదా. కానీ వింటాడు కదా. ఆయన నువ్వు చేసిన కుట్ర శబ్దాన్ని విన్నాడు. ఇంకా ఈ కేసులో ఆయన ఒక ముఖ్యమైన సాక్షి. వాసు, తుల్జమ్మ ఫ్లాట్ నీకు దక్కుతుందో దక్కదో నాకు తెలీదు. కానీ నీ అదృష్టంతో నీకు జైలు దక్కుతుంది ఖచ్చితంగా. అది ఎప్పుడు దాకా తెలుసా? చట్టం నీకు ఉరిశిక్ష అమలు పరిచేంత వరకు. రా. సార్, వీడికి కఠినమైన శిక్ష వెయ్యండి. వీడికి ఉరి శిక్ష వెయ్యండి. ఎందుకంటే వీడి వల్ల నా బిడ్డ చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు. మీ బిడ్డకి ఏం కాదులేండి. మీ బాబుకైన ట్రీట్మెంట్ని సిఐడి వాళ్ళు చేస్తారు. హర్షద్, ఈరోజు తులజీ అమ్మ ప్రాణాలతో ఉండుంటే అనూష ఆడ్డం చూసి ఎంతో సంతోషపడేది కదా. అవును మీనా, సిఐడి వాళ్ళ వల్ల మన అనూష్ ఇప్పుడు బాగా గుణమైపోయాడు. తులజీ అమ్మ చనిపోయే ముందు అందరికీ మంచి చేసింది.